హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కచ్ వర్క్ ఒక స్లీవ్ డిజైన్ బిగ్ బుట్టి అనమాట. ఇది అంటే ఆల్ ఓవర్గా వేసుకోవచ్చు, బట్ నేను ఈ స్క్వేర్ షేప్లో వేస్తున్నాను. దానికి ఫస్ట్ నేను డిజైన్ వేసిన తర్వాత ఈ కార్నర్లో ఫ్లవర్ లాగా కాకుండా జస్ట్ ఒక్క సింగిల్ స్క్వేర్ తోటే బాగుంటుంది అనిపించింది. సో అందుకని నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్ అనేది. సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇక్కడ, గోల్డ్ కలర్ 4 వరుసల దారం. ఆల్రెడీ ఇది నెక్ డిజైన్ చూపించాను కదా, ఇది హ్యాండ్ అనమాట. హ్యాండ్కి కూడా మళ్ళీ ఆల్ ఓవర్గా కంటే ఇలా ఉంటే బాగుంటుంది అనిపించి ఇలా ఒక స్క్వేరే వేసుకున్నాను. సో ముందుగా మీకు తెలుసు కదండి, ఫస్ట్ ఏదైనా ఒక కార్నర్ నుంచి నీడిల్ అనేది పైకి తీసి కార్నర్కి ఆపోజిట్లో నీడిల్ పెట్టుకొని నీడిల్ కింద వైపు దారం వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట ఫస్ట్ కట్లు అనేవి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి, మనకి మొత్తం ఒకటే లైన్లో వచ్చేటట్టు చూసుకోవాలి లాక్స్ అనేవి. అలా వస్తేనే మనకి డిజైన్ అనేది లుక్ బాగా వస్తుంది. ఓకేనా? సో ఇలాగా ఫస్ట్ డిజైన్ ఎలా అయితే ఉందో ఆ ప్రకారంగా ఫస్ట్ అయితే స్క్వేర్ అంతా కుట్టుకోండి. ఓకేనా? ఇక్కడ నేను మొత్తం స్క్వేర్ అంతా కుట్టేశాను. మిర్రర్స్ కూడా నేను ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను. మీరు గమనిస్తున్నట్లయితే లోపల అంటే ఇన్నర్లో ఇంకొక స్క్వేర్ షేప్ మనకి కనిపిస్తుంది కదా, సో ఆ పార్ట్ కుడుతున్నాను ఇప్పుడు నేను. చూడండి, ఇక్కడ నీడిల్ పైకి తీసిన తర్వాత మనకి హారిజంటల్గా 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదండి. సో దానికి ఫస్ట్ ఉన్న లైన్ అంటే మన నీడిల్కి మొదలు ఉన్న లైన్ వదిలిపెట్టి సెకండ్ ఉన్న లైన్ కింద నుంచి తీసాను నేను నీడిల్. ఓకేనా? ఫస్ట్ లైన్ వదిలిపెట్టి సెకండ్ లైన్ కింద నుంచి తీసాను అనమాట. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోలో నేను ఫిల్లింగ్ చూపించలేదు, జస్ట్ కట్లు మాత్రమే చూపించాను. ఇప్పుడు వచ్చేసి మనకి లాస్ట్ అంటే 2 లైన్స్లో ఒకదాని కింద నుంచి తీసినప్పుడు ఆ లైన్ పైనుంచి వస్తుంది కదా, సో అలాగే ఇప్పుడు మొత్తం ఆ డైరెక్షన్లో పైనుంచి ఫస్ట్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో వెళ్ళే లైన్స్ అన్నీ పైనుంచే వస్తాయి అన్నమాట. సో అదే చెప్తున్నాను ఇక్కడ. నేను ఫ్రేమ్ తిప్పడంలో మీకు హారిజంటల్ ఏదో వర్టికల్ ఏదో అర్థం కావట్లేదు కదా. సో ఏం లేదండి, ఒకటి కింద నుంచి వేస్తే ఇంకొకటి ఆటోమేటిక్గా పైనుంచి వస్తుంది అనమాట. సో అదే గుర్తు మనకి. ఒకటి నిలువుగా ఉన్నది పైనుంచి వచ్చింది అనుకోండి, అడ్డంగా ఉన్నది కింద నుంచి వస్తుంది, అంతే. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇలా మొత్తం స్క్వేర్ అంతా కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే అక్కడ ఆల్రెడీ ఒక లైన్ ఉంది కాబట్టి పైనుంచి కింద నుంచి అని కన్ఫ్యూజ్ ఉండేది. ఇక్కడ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ స్క్వేర్ కుట్టుకోవడమే. ఇలా మొత్తం 4 సైడ్స్ కూడా ఇలాంటి స్క్వేర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇదే ప్రొసీజర్లో నేను మిగతావన్నీ కూడా కుట్టేస్తాను. మీరు ఫస్ట్ అయితే ఇది చూడండి. ఓకేనా? ఖచ్చితంగా చివరి వరకు చూస్తేనే మీకు ఈ కట్లు అనేవి అర్థమవుతుంది. ఓకేనా? వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను ఇక్కడ మీకు నీడిల్తో పెట్టి చూస్తున్నట్లయితే నిలువుగా ఉన్న లైన్స్ అన్నీ పైనుంచి వచ్చాయి కదండి. సో దీనికి పక్కన అంటే ఇటువైపు ఉన్న స్క్వేర్కి ఇటువైపు ఉన్న దాంట్లో మాత్రం నిలువుగా ఉన్నవి కింద నుంచి రావాలన్నమాట. సో అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను. మీరు ఇందాక చూసారు కదా, నీడిల్తో చూపించినవన్నీ కింద వైపు వచ్చాయి, పై వైపు వచ్చాయి. ఇక్కడ మాత్రం కింద నుంచి వస్తాయి అన్నమాట. మనకి ఎప్పుడైనా సరే ఈ స్క్వేర్ ప్యాటర్న్లో కుట్టేటప్పుడు పక్కన ఉన్నవి ఆపోజిట్లో వేసుకోవాలి. మనకి ఎదురెదురుగా అంటే ఏమంటారు, ప్యారలల్గా ఉన్న లైన్స్ ఈక్వల్గా వస్తాయి అన్నమాట. మనకి యాంగిల్లో ఉన్న లైన్స్ మాత్రం ఒక దాంట్లో పైనుంచి వస్తే ఇంకో దాంట్లో కింద వైపు వస్తాయి అన్నమాట. సో అదే ఇక్కడ వేరియేషన్, అంతే, ఏం లేదు. ఆల్రెడీ దీని మీద నేను ఒక వీడియో కూడా చేశాను కదా, నెక్ డిజైన్తో చేసింది. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి అది చూడండి, అందులో ఇంకా డీటెయిల్గా చెప్పాను. ఓకేనా?
కార్నర్స్లో ఉన్న స్క్వేర్స్ అన్నీ కూడా ఇలాగే కుట్టుకున్నాను సేమ్ ప్రొసీజర్లో. ఇప్పుడు మిడిల్లో ఒకటి సింగిల్గా ఉంది కదా, సో అది కూడా కుట్టేస్తాను. సింగిల్గా ఉన్నది కుట్టేసాను అనమాట. ఇప్పుడు మిగతా మనకి ఇంకా కట్లు కంప్లీట్ అవ్వలేదు కదా, ఆ కంప్లీట్ కూడా ఇప్పుడు చూద్దాము. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. నేను ఇందులో కట్లు మాత్రమే చూపించాను, ఫిల్లింగ్ చూపించలేదు. కట్లు ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ నీడిలు ఎక్కడ మనకి కట్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అక్కడ ఒక స్క్వేర్ దగ్గర నీడిలు పైకి తీసాను. ఇక్కడ కూడా 2 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఉన్న లైన్ పైనుంచి ఉంది కదండి, సో అందుకని ఆ లైన్ వదిలిపెట్టేసి సెకండ్ ఉన్న లైన్ కింద నుంచి తీసాను. మళ్ళీ కుడుతుంటేనే అర్థమవుతుంది పైనుంచి తీయాలా కింద నుంచి తీయాలా అన్నది. నేను మీకు చెప్పడం కంటే మీరు చూస్తేనే అర్థమవుతుంది. సో ఒకసారి మీరు చూడండి, ఓకేనా. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కచ్ వర్క్లో బేసిక్ వీడియోస్ ఉన్నాయండి, అవి చెక్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఒకవేళ బిగినర్స్ అయితే. ఇందాక చెప్పినట్లుగానే ప్యారలల్గా ఉన్న లైన్స్ ఈక్వల్గా అంటే సేమ్ వేసుకోవాలి. యాంగిల్తో ఉన్న లైన్స్ మాత్రం ఆపోజిట్గా వేసుకోవాలి. అంటే యాంగిల్స్తో ఉన్న లైన్స్లో మనకి ఒక లైన్లో హారిజంటల్ లైన్ పైనుంచి వేస్తే ఇంకొక దాంట్లో కింద నుంచి వేయాలి అంతే. అదే ప్యారలల్లో అయితే మాత్రం ఇందులో ఎలా వేస్తామో అందులో అలాగే వేసుకోవాలి సేమ్. ఇక్కడ వేస్తున్నాను చూడండి, మనకి తెలిసిపోతుంటుంది అనమాట ఆటోమేటిక్గా మనం వేసే లైన్ పైనుంచి రావాలా కింద నుంచి రావాలా అనేది వేస్తుంటేనే అర్థమవుతుంది. సో అది చూసుకొని వేసుకోండి. కచ్ వర్క్ బేసిక్ వీడియోస్ నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా అవసరం అయితే అవి ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే. అలాగే ఈ వర్క్ మీద చేసిన ఇంకొక వీడియో అన్నాను కదా నెక్ డిజైన్ది, అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. టూ హారిజంటల్ లైన్స్ వచ్చాయి కదా, సో అక్కడికి వచ్చినప్పుడే మనకి డైరెక్షన్ మారుతుందన్నమాట. ఆ మారినప్పుడే దానికన్నా ముందు వేసిన దాంట్లో పైనుంచి వేస్తే ఇప్పుడు వేసే దాంట్లో కింద నుంచి వేసుకోవాలి. అది అన్నమాట యాంగిల్ లైన్ అంటే, ఓకేనా. సో ఇందాక చెప్పాను కదా ప్యారలల్ లైన్స్ అంటే ఎదురెదురుగా ఉన్న లైన్స్ ఈక్వల్గా వేసుకోవాలి. సేమ్ అంటే యాంగిల్తో ఉన్నవి మార్చాలన్నమాట, అదే ఇక్కడ చెప్పాను. సో ఇక్కడికి ఒక స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది కదా, సో మొత్తం ఇలాగే వేసేసుకుందాం, ఓకేనా. సో మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి, ఓకేనా.